చదవండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో రాయబడిన ఒక చిన్న మాట. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 2వ వచన భాగం నుంచి కొన్ని వచనాలు. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్న దానిని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా పరమ తండ్రి, నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నాతో మాతో అందరితో సూటిగా దాటికి మాట్లాడి నా ముందు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. గమనించండి, ఇక్కడ ఒక అధికారి ఉన్నాడు, ఆయన పేరు నయమాను. ఇతడు ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి పోయాడు. వెళ్ళిన తర్వాత గమనించవలసిన ఒక సంగతి ఏంటంటే, ఇశ్రాయేలు యొక్క దేశం మీదకి పోయినటువంటి సిరియనులందరూ కూడా గుంపులు గుంపులుగా వెళ్ళారు. కానీ ఇశ్రాయేల్ దేశం నుంచి ఏం తీసుకొచ్చారా అని అడిగితే ఒక చిన్న దానిని తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. గమనించండి, ఇశ్రాయేల్ దేశం మీదకి పోయిన తర్వాత ఏం తీసుకురావాలి? బంగారమో డబ్బో లేదంటే ఆస్తో ఏదో ఒకటి చెరగొని తీసుకురావాలి. కానీ వారు తీసుకొచ్చినటువంటి ఎవరిని అడిగితే ఇశ్రాయేల్ దేశంలో ఉండేటప్పుడు ఒక చిన్నదాన్ని. మీరు అడగచ్చు, అయ్యా ఇశ్రాయేల్ దేశంలో పెద్దవాళ్ళు ఎవరు లేరా? లేదంటే ఇశ్రాయేల్ దేశంలో సంపద కలిగినటువంటి వారు ఎవరు లేరా? ఇశ్రాయేల్ దేశంలో లేదంటే పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారు ఎవరు లేరంటే ఎంతో మంది ఉండొచ్చేమో, కానీ వారు మాత్రం చిన్నదాన్ని ఇంటికి తీసుకుని వచ్చారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించండి, భార్య క్రొత్త నిబంధనలో దేనికి సాదృశ్యంగా ఉందంటే సంఘానికి సాదృశ్యంగా, స్త్రీ సంఘానికి సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో నుంచి తీసుకొచ్చినటువంటి చిన్నది ఎప్పుడైతే నయమాను గారి ఇంట్లో పెరుగుతూ ఉందో, నయమాను గారి ఇంట్లో తీసుకురాబడిందో, ఈ నయమాను గారి ఇంట్లో ఉండేటువంటి ఒక యజమానురాలైనటువంటి ఆ నయమాను గారి యొక్క భార్యకు పరిచారము చేసేదిగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ చిన్నది అనగా చిన్న వయసులో నుంచి పెద్ద వయసులోనికి వచ్చినటువంటి యవన దశలోనికి వచ్చినటువంటి ఈ చిన్నది ఇప్పుడు సంఘానికి పరిచారం చేసే చిన్నదిగా ఉండును గాక. గట్టిగా హల్లెలూయా. ఈ రోజున చాలా మంది యవనస్తులు చిన్నతనంలో సండే స్కూల్ చాలా చక్కగా ఎదుగుతారు. అటు పాటల్లో, ప్రార్థనలో, విధేయతలో, నమ్మకంలో, ప్రతి విషయంలో తల్లిదండ్రులకు లేదంటే సంఘానికి, సమాజానికి మంచి పేరు తెచ్చే బిడ్డలుగా చిన్నపిల్లలు ఉంటారు. కొంచెం వయసు మళ్ళిన తర్వాత, వయసు వచ్చిన తర్వాత అన్నీ నాకే తెలుసు అనుకుని చాలా మంది. దేవునికి స్తోత్రం. గట్టి హల్లెలూయా. ఈ చిన్న వయసులో నుంచి వచ్చిన తర్వాత ఏ ఇశ్రాయేల్ దేశం నుంచి వాళ్ళు తీసుకొచ్చారో, ఇశ్రాయేల్ దేశంలో ఉన్నప్పుడు తన ఇంటి దగ్గర పెరిగినప్పుడు అప్పుడు ఎలాగైతే ఉందో ఇప్పుడు మరొక దేశానికి వచ్చిన తర్వాత కూడా చాలా చక్కగా పెరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు ఈ చిన్న పిల్ల ఎప్పుడైతే యవన దేశానికి వచ్చిన తర్వాత సంఘానికి పరిచర్య చేసే చిన్నదిగా ఉండును గాక. గట్టిగా హల్లెలూయా. నేను అంటాను, అప్పుడు చిన్నతనంలో ఎలాగైతే ఉందో ఇప్పుడు కూడా అదే స్థితిలో ఆమె ఎరుగునుగాక, ఎదుగునుగాక, చక్కటి ఆరోగ్యాలు కుమార్తెకు ప్రభు అనుగ్రహించునుగాక. అటు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చే బిడ్డగా ఉంది. ఇప్పుడు పరా ఇంటికి ఇచ్చిన తర్వాత, పరా దేశానికి వచ్చిన తర్వాత అక్కడ కూడా మంచి పేరు తెచ్చే బిడ్డగా ఉంది. దేవునికి స్తోత్రం. ఏంటో మంచి పని చేసిందంటే, నయమాను కుష్ఠరోగాలు ఉంటున్నప్పుడు, నయమాను తన భార్యతో కలిసి ఉండలేనప్పుడు, నయమాను ఒక దేశానికి ఒక న్యాయాధిపతిగా, అధిపతిగా, శతాధిపతిగా ఎదుగుతున్న సందర్భాల్లో భార్య ఇంట్లో ఉంటుంది, భర్త ఏమో బయట అక్కడ ఉంటున్నాడు. ఈ సంగతి గమనించిన చిన్నది, ఒరేయ్ నన్ను ఎంతగానో చెరపట్టి తీసుకుని వచ్చారుగా, నన్ను ఎంతగానో పట్టుకొని తీసుకొచ్చారుగా, నన్ను బందీ గృహాన్ని తీసుకొచ్చారుగా, నా ఇంటి నుంచి నన్ను వేరు చేశారుగా, ఇప్పుడు ఈ కుటుంబం కూడా వేరైపోయింది కదా, మంచిగానే ఉందిలే అని అనుకోలే చిన్నది. దైవ భక్తిలో ఎదిగినటువంటి ఏ పిల్లలైనా సరే కొంతమంది బాగుండాలని కోరుకుంటారు. హల్లెలూయా. రెండు చేతులు పైకి ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకని మనం ఏ భక్తిలో అనుసరిస్తున్నామో చాలా జాగ్రత్తగా గమనించాలి. హల్లెలూయా. అందుకని యోబు గ్రంథం అంటాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ భక్తిలో ఎదుగుతున్నప్పుడు ఏ స్థితిలో నుంచి వచ్చావో, ఏ స్థితిలోనికి ఎదుగుతున్నావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. Just we have to remember our situation where you are coming all the days. మనం ఎన్ని రోజుల నుంచి ఎదుగుతున్నాము, మన స్థితి ఏంటో, ఇప్పుడున్న స్థితి ఏంటో, రేపు రాబోయే స్థితి ఏంటో, ప్రతి స్థితిగతులను ఎరిగిన నా దేవుడు ఇదిగో ఇశ్రాయేలు చిన్నది చెరపట్టుకుని తీసుకురాబడిందేమో కానీ తన స్థితిని మాత్రం మర్చిపోవాలా. హల్లెలూయా. తన దేవుని మాత్రం మర్చిపోవాలా. హల్లెలూయా. తన కుటుంబం
కుటుంబాన్ని మాత్రం మర్చిపోవాలి. దేవునికి స్తోత్రం. తన భక్తిని మాత్రం విడిచిపెట్టాలి. ఆమె అటువంటి భక్తిలో ఈ పాప ఎదుగును గాక. గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఒకటి సంఘానికి పరిచర్య చేసే బిడ్డగా ఈ చిన్న బిడ్డ ఉండును గాక. మరొక చిన్నదాన్ని జ్ఞాపం చేసి ముగిస్తాను. చదవండి అపోస్తల కార్యాల గ్రంథం 12వ అధ్యాయంలో కనబడుతున్నటువంటి రోదే అని చిన్న చదవడం మాట. అపోస్తల కార్యాల గ్రంథం 12వ అధ్యాయము స్తోత్ర 10వ వచన భాగం. లేదండి, దాన్ని కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. 12వ వచనం. ఇట్లా ఆలోచించుకుని అతడు మార్కొని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చిన అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకటి తలుపు తట్టుచుండగా రోదే అని చిన్నది ఏం చేస్తుందంట? గడికి చెప్పాలి. ఏం చేస్తుందంట? ఇక్కడ నన్ను మాట అడిగినామండి. రోదే అని చిన్నది తలుపు శబ్దం వినబడక ముందు ఆమె ఎక్కడుంది? ఆమె ఎక్కడుంది? స్తోత్రాలు, హల్లెలూయా. ఇప్పుడు చదువుకున్నాం కదండి వచ్చిన భాగం. అనేకులు ప్రార్థన అంటే ఇప్పుడు ఆ పాప ఎక్కడుంది? ప్రార్థన ఎదుగుతుంది. చిన్న బిడ్డలకు నేర్పించాల్సిన విషయం ఏంటంటే, అమ్మ పెద్ద దిగిన తర్వాత నువ్వు బాగా చదువుకోవాలి, మంచి పొజిషన్లు రావాలి, అసలు నీ స్థితి చూసి అందరూ ఆశ్చర్యపడ మంచిదే. ఆ ఆశ్చర్యానికి పడడానికి ముందు నీ పిల్లలకి నువ్వేం నేర్పించాలి? ప్రార్థనా జీవితం నేర్పించాలి. దేవునికి స్తోత్రం. ఎవరో లోపల ఒక సామెత అన్నారు, తల్లి చేలో మేస్తే అమ్మ ఎవరికి తెలియదమ్మా ఇది. తల్లి చేలో మేస్తే అంటే ఇప్పుడు తల్లిదండ్రులు దేవుళ్ళు ఎదిగితే పిల్లలు, తల్లిదండ్రులు దేవుళ్ళు ఎదగపోతే పిల్లలు ఎదగరు. మీరు అడగచ్చు, మరి అలాగైతే తల్లిదండ్రులు చదువులేదు కదండి, పిల్లలకి ఎలా సెలవు ఒప్పుతుందండి? అది మీ ఇష్టం. మీకున్న స్తోమతను బట్టి, మీరు చదివించే చదువును బట్టి వారు ఎంత ఎత్తుకి ఎదగాలి అది వాళ్ళ ఇష్టం. కానీ దేవుని భక్తిలో వాళ్ళు కూడా ప్రార్థనలు ఎదిగే పిల్లలుగా మీరు పెంచాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కొంతమంది చిన్న వయసులో చీముడు మొక్కుకుంటారు, కొంచెం పెద్ద అయిన తర్వాత చాలా సౌందర్యంగా, చాలా అందంగా, చాలా ఇంకా చెప్పాలంటే చాలా బ్యూటిఫుల్గా వాళ్ళందరినీ చూసి అసలు లోకమే సిగ్గుపడే విధంగా ఉండడానికి దేవునికి స్తోత్రం. కీర్తనకారుడు అంటాడు, మా కుమార్తెలు నగరునికే చెక్కబడినటువంటి మూలకంబాల వలె ఉన్నారు. ఇప్పుడు మూలకంబాలకు ఉండేటువంటి పిల్లలు దేవుని మందిరములో పరిచయం చేసే బిడ్డలుగా ఉండాలి. 2, అది దేవుని మందిరంలో సంఘ కాపరి కోసం, సంఘం కోసం, సమాజం కోసం ప్రార్థించే పిల్లలుగా ఉండాలి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. 2 విషయాలు చెప్పాను. 1, ఈ చిన్నది ఆ సంఘానికి పరిచయం చేసే బిడ్డగా ఉండాలి. 2, ఇప్పుడు రోజు చిన్నది సంఘములో ప్రార్థన చేసేటువంటి వారిలో కలిసి ప్రార్థన చేసేదిగా ఉన్నది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు నన్ను అడిగినవండి, నీ పిల్లలు నీతో పాటు కలిసి ప్రార్థనకు వచ్చిన సందర్భాలు ఎన్నున్నాయి నీతో? అసలు ముందు నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావా? సంఘానికి నమ్మకంగా ఉంటున్నావా? సంఘంలో పరిచయం చేస్తున్నావా? సంఘంలో లోబడుతున్నావా? దేవుని మాటకి విధేయత చూపిస్తున్నావా? అసలు దేవుని యొక్క సేవలో నువ్వు ఎలా ఎదుగుతున్నావు? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఈ చిన్నది ఆ ప్రార్థన చేసే వారిలో ఉన్నదంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నట్టేనేమోగా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కనుక మాట చెప్పిన వీళ్ళందరూ ప్రార్థనలో ఉన్నారు, వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. ఒక శబ్దం వినబడుతూ ఉంది. ఏంటో శబ్దం అని దగ్గరికి వెళ్ళి ఆ డోర్ తీసేసరికి దేవుని యొక్క సేవకుడు కనబడుతున్నాడు. ఆ దేవుని యొక్క సేవకుడు కనబడడానికి ముందు ఆయన యొక్క స్వరం గుర్తుపట్టింది చిన్నది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. భక్తుడైనటువంటి ఇస్సాకు గుర్తుపట్టలేకపోయాడు కుమారుడైనటువంటి యాకోబుని. దగ్గరికి వచ్చి, నాన్న నువ్వు నా కొడుకువా కాదో ఒకసారి నేను నిన్ను చెక్ చేయాలని అన్నావు, ఒకసారి రా నేను హత్తుకుంటాను అని చెప్పి హత్తుకునేసరికి వాళ్ళ పెద్ద కుమారుడు ధరించినటువంటి యాషవు ధరించిన వస్త్రాలు వాసన అయితే, సువాసన అయితే వచ్చిందేమో కానీ స్వరాన్ని మాత్రం గుర్తుపట్టలేదు తండ్రి అయినటువంటి ఇస్సాకు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. తండ్రి అయినటువంటి ఇస్సాకు గుర్తుపట్టలేకపోయాడము కానీ రోదని చిన్నది సేవకుడు స్వరాన్ని గుర్తుపట్టింది. హల్లెలూయా. నేను అంటాను, ఆ సేవకుడు యేసు ప్రభు అయితే యేసు ప్రభు స్వరాన్ని గుర్తుపట్టే సంఘంగా నువ్వు ఉన్నావా? యేసు ప్రభు నీతో మాట్లాడుతుంటే ఇది నా కోసమే, నా జీవితం కోసమే, నాకున్నటువంటి పరిస్థితిని మార్చడం కోసమే. ద లార్డ్ జీసస్ క్రైస్ట్ వాంట్ టు స్పీక్ టు us. ఆయన నాతో మాట్లాడుతున్నాడని ఎప్పుడైనా గ్రహించావా? నీ స్థితిని మార్చుకున్నావా? నీ బ్రతుకుని మార్చుకున్నావా? 3 విషయాలు చెప్పాను. 1, సంఘంలో పరిచర్య చేసే బిడ్డగా ఈ చిన్న బిడ్డ ఎదుగునుగాక. 2, సంఘంలో ప్రార్థన చేసే గుంపులో ఈ పాప కూడా ప్రార్థన చేసే గుంపులో ఉండునుగాక. 3, దేవుని యొక్క సేవకుడు స్వరాన్ని అనగా
దేవుని మాటనే లేదంటే వినేటువంటి దానిగా, లేదంటే గుర్తుపట్టేటువంటి చిన్న పాపగా ఆ చిన్నది ఎదిగి అనేక మందిని ప్రభు సన్నిధికి నడిపించును గాక. మాట చెప్పమంటారా? ఎప్పుడైతే ఆ శబ్దం వినబడి ఈ చిన్నది పిలుస్తుంది, ఎవరే మన ప్రార్థన దేవుడు ఆలకించాడు. మన దేవునికి ఒక మాట ఉంది, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు. ఇదిగో మనం ఏ సేవకుడి గురించి అయితే ప్రార్థన చేశామో, ఏ సేవకుడి గురించి అయితే మోకాళ్ళు వేసామో, ఏ సేవకుడి గురించి అయితే ఉపవాసం ఉన్నామో, ఆ సేవకుడు వచ్చాడు, మన దేవుడు సేవకుడు పంపించాడు రండి అని ఎప్పుడైతే ఆ పాప చెబుతూ ఉందో, ఆ పాప మాట్లాడుతూ ఉందో, ఎవరు కూడా ఆ పాప మాట వెళ్ళలేదు. కానీ ఆ పాపను ఏమన్నా తెలుసా, నువ్వు పిచ్చిదాని, ఇప్పుడే చిన్న వయసు నుంచి పెద్ద వయసులోకి వచ్చావు, పుష్పతయ్యో నీకు అన్ని తెలిసిందాలాగా ఆనందలాగా మాట్లాడితే ఊరుకో అనరా? దేవునికి ఆమె ఎక్కడ ఉన్నారా? రెండు చేతులు పైకి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభు ఈ బిడ్డ జీవితం ద్వారా గొప్ప కార్యాలు జరిగించును గాక. అడిగిద్దాం ఆమె. ఆయన ఎప్పుడు ఎవరిని మర్చిపోయే దేవుడు కాదు, మనమైనా మర్చిపోతామేమో. మాట చెప్పమంటారా? మా నాన్నగారు ప్రభునందు నిద్రించిన తర్వాత ఇంచుమించు 2.5 సంవత్సరాలు అయింది. దెర్ ఈస్ నో వన్ విల్ కమ్ అండ్ ఆస్క్ హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారు బాబు, మీ కుటుంబం ఎలా ఉందని అడిగిన వాళ్ళు లేరు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కానీ నా దేవుడు మర్చిపోయాడా? నా దేవుడు నన్ను వదిలేసాడా? నా దేవుడు నన్ను కాదనుకున్నాడా? మా నాన్నగారు పెంచిన భక్తి జీవితమే ఈ రోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. నేను ఎక్కడికి వెళ్ళినా చెప్పగలను. దేవునికి స్తోత్రం. మా నాన్నగారు చేసినటువంటి భక్తి జీవితమే ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నాను. నా ప్రభు నన్ను ఇంకా కొన్ని స్థలాలకు నడిపించిపోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం గట్టిగా హల్లెలూయా. ఆయన ఎప్పుడు ఎవరిని మర్చిపోలేదు. ఒక మాట చెప్తాను, ఇశ్రాయేలు చిన్నదాన్ని ఎప్పుడైతే ఆ దేశానికి, సిరియా దేశానికి కొనిపోగా అందరూ మర్చిపోయారు చిన్నదాన్ని, కానీ ఈ చిన్నది మాత్రం దేవుడిని మర్చిపోవాలి. ఆమె గట్టిగా హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. 3 విషయాలు. ఒకటి, సంఘానికి పరిచయం చేసే బిడ్డగా, ప్రార్థించే వారి గుంపులో ప్రార్థించే బిడ్డగా. 3, దేవుని యొక్క సేవకుడు స్వరాన్ని, దేవుని మాటను గుర్తుపట్టే చిన్నదిగా ఈ పాప ఎదుగును గాక. అట్టి ఆశీర్వాదాలతో ఆ పాప కుటుంబాన్ని చేరువచ్చిన మనందరినీ ప్రభు దీవించును గాక. చక్కటి అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు నా నిండు వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.